బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా సోమవారం దౌలతాబాద్ బంద్ నిర్వహిస్తున్నట్లుగా హైందవ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బంద్తో పాటు ఉదయం 9 గంటలకు హనుమాన్ దేవాలయం నుంచి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువులపై మరణకాండను ఆపేందుకు తక్షణమే కర్తవ్యాన్ని యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్లో స్వాతంత్ర ఉద్యమకారులకు 30% రిజర్వేషన్ రద్దు చేయాలని, ప్రారంభమైన ప్రభుత్వ వ్యతిరేకని హిందువులని లక్ష్యంగా చేసుకుని దేవాలయాలను ఆస్తులను ధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ మండల అధ్యక్షుడు పబ్బా అశోక్ గుప్తా, మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్, బీజేపీ మండల అధ్యక్షుడు భూపాలరెడ్డి, నరసింహారెడ్డి, తిరుపతి, స్వామి, మల్లేష్, శ్రీశైలం, కరుణాకర్, శ్రావణ్, ప్రభు, రంజిత్, కనుక రాములు, గణేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు మన బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడి అరాచకం. ఎందుకంటే వీడియోలలో చూస్తే ఈరోజు ఎంత ఘోరం ఉందంటే హిందువుల మీద వాళ్ళు చనిపోయినాక బట్టలు ఇప్పి చూస్తుర్రు. వాడు హిందువా, మేము చంపింది ముస్లిమా అని. అంటే మన పక్క పంట ఉంటాడు, మన సొమ్ము తింటాడు, అంతే. అంత ఘోరానికి పాల్పడుతున్న వాళ్ళని వెంటనే ఈరోజు మనం కూడా మేల్కోకపోతే ఈరోజు మన పరిస్థితి కూడా భవిష్యత్తులో అలా ఉంటుంది. మనం సిఐఏ ఎందుకు, ఈ సిఐఏ చట్టం గురించి కూడా మనం కొద్దిగా 2 నిమిషాలను తెలుసుకోవాలి. ఎందుకంటే సిఐఏ అమలు కాకపోతే రేపు మరో బంగ్లాదేశ్లో మనది కూడా తయారవుతుంది. ఇలా హీరోయిన్లు కానీ, సెలబ్రిటీ కానీ, రాజకీయ నాయకులు కానీ దొంగల్లాగా ఒక హమాస్కు పాలస్తీనా ఇవి యుద్ధాలు అయితే, ఇజ్రాయల్ ఇవన్నీ యుద్ధాలు చేస్తే పాలస్తీనా జై పాలస్తీనా అంటారు, పోస్ట్ పెడతారు, జై హమాస్ అని పెడతారు. మరి బంగ్లాదేశ్ మీద జరుగుతున్న దాడిని ఏ రాజకీయ నాయకుడు ఖండించాడు? ఇది నిజంగా మొత్తం హిందువుల మనం ఐక్యత లేకపోవడంతో ఈరోజు ఇంత గౌరవమైన స్థితిలో ఉంటున్నాం. మనం ప్రతి ఒక్కరు మేల్కొని రేపు మనం బంగ్లాదేశ్లో కావద్దంటే హిందువుల మీద జరుగుతున్న దాడిని మనం ఖండించి మనం సిఐ చట్టం ద్వారా మన హిందువులు మన దేశంలోకి రావడానికి మనం వాళ్ళకు పునరావాసం కల్పించాలి. వెంటనే వేరే దేశాల్లో పునరావృతం కాకుండా మన భారతదేశ ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకుంటుంది. కాబట్టి మనం పక్క ప్లాన్తో మనం కూడా మేల్కొని హిందువుల ఐక్యత కంప్లీట్గా ఉంచుకోవాలి. మేల్కొల్పాలి, తెలియని వాళ్ళకి చెప్పాలి. నిజానికి పాలస్తీనా గురించి పెట్టమంటే ఈ దేశంలో ఉన్న అత్యధిక మంది పాలస్తీనా గురించి స్టేటస్ పెడతారు. కానీ మన గురించి మనం పెట్టుకోవడానికి మాత్రం భయం, సిగ్గు. అయ్యో ఇవ్వలేమనుకుంటారు. నీ కుటుంబం గురించి నువ్వు స్పందించకపోతే పక్కోడు ఎవరు స్పందించాడు. నీ జనం కోసం, నీ వాళ్ళ కోసం నువ్వు స్పందించకపోతే ఏ దేశంకి వెళ్ళి వచ్చి ఎవడో స్పందించాడు. అరే మన వస్తే పక్కోరు ఎవరు ఫీల్ గారు, వాళ్ళ కోసం వాళ్ళు జీవిస్తారు. మన కోసం మనం జీవించాలి, హిందుత్వం కోసం జీవించాలి. పార్టీలు ఏవైనా సరే, మీ సిద్ధాంతాలు ఏవైనా సరే, కానీ మన ధర్మం అనే విషయంకి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం స్పందించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈరోజు బంగ్లాదేశ్లో చనిపోయిన ప్రతి ఒక్కరి కోసం మనం కనీసం ఒక క్షణం మౌనం పాటించి మనం హనుమాన్ దాకా ప్రయాణిస్తాం.